అసైన్డ్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఇన్ 2023 దీనికి సంబంధించి తర్వాత ప్రాసెస్ అయితే చెప్పమని చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఈ టాపిక్కి సంబంధించి మళ్ళీ వీడియో అనేది చేయకపోవడానికి కారణం ఇక్కడితో ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించిన ప్రాసెస్ అనేది పూర్తవడం జరిగింది. అంటే నేను గత వీడియోలో ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వెరిఫై చేస్తారు, ఏ విధంగా ఎలిజిబుల్ చేస్తారు, డాక్యుమెంట్లు ఏం అవసరం, ఇలాంటి వివరాలన్నీ కూడా గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఫైనల్గా వారికి ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడతో ఆ ప్రాసెస్ అయితే పూర్తయింది. అలా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వారికి డాక్యుమెంట్ అనేది ప్రింట్ చేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇలా ఎవరైతే ఉంటారో వారి చేత ఆ డాక్యుమెంట్లు అనేవి ఇప్పించడం జరుగుతుంది. ఇలా ప్రొసీడింగ్స్ అనేవి వచ్చిన తర్వాత బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో ఈ అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈకేవైసీ ఆప్షన్ కూడా బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు కూడా మీకు గత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతం అయితే తహసీల్దారులు కానీ డీటీలకు కానీ వారికి ఎలక్షన్ వర్క్లో అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వారిని ఇతర జిల్లాలకు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన వర్క్ అనేది కొన్ని చోట్ల పెండింగ్లో అయితే ఉండొచ్చు, కానీ చాలా చోట్ల ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే మా జిల్లా వరకు వచ్చినట్లయితే అంటే మా మండలానికి వచ్చినట్లయితే వర్క్ అనేది పూర్తవడం జరిగింది. ఇక డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సింది. మీలో ఇప్పటికీ ఎవరికైనా ఈ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చినట్లయితే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ అయితే చేయండి. వివరాలు అయితే తెలుసుకుని మిగతా వారికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.